అని చేయగా ఆ మూవీ కూడా రిలీజ్ అయ్యి ఫ్లాప్ అవడంతో అప్పటి వరకు తను సంపాదించిన ఆస్తులన్నీ పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. దీంతో వేరే దారి లేక ప్రొడక్షన్కి ఫుల్ స్టాప్ పెట్టేసి సుధాకర్ విలన్ కాకుండా కమెడియన్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఇదిలా ఉంటే సుధాకర్కి లక్ష్మీ కుమారితో పెళ్ళయి ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోవడంతో గుడుల చుట్టూ తిరుగుతూ హాస్పిటల్లోకి వెళ్లి డాక్టర్స్ని కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఇక అలా కొంతమంది క్రిస్టియానిటీని నమ్ముకుంటే మీకు పిల్లలు పుడతారని చెప్పగా సుధాకర్ తన భార్యతో తరచూ చర్చికి వెళ్లేవాడని, ఈ క్రమంలోనే సుధాకర్ భార్య ప్రెగ్నెంట్ అవడంతో ఫ్యామిలీ మొత్తం క్రిస్టియన్ మతానికి కన్వర్ట్ అయిందని, అలా తన కొడుక్కి బెనెడిక్ట్ మైఖెల్ అనే పేరుని పెట్టారని, ముద్దుగా బెన్నీ అని కూడా పిలుస్తారని సుధాకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే సంక్రాంతి మూవీ వరకు బిజీగా దూసుకుపోయిన సుధాకర్ ఆ మూవీ తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి కోమాలోకి వెళ్లిపోవడంతో సినిమాలకి దూరం అయ్యారు. ఇక అలా కొన్ని సంవత్సరాలు ట్రీట్మెంట్ తర్వాత కోమా నుండి కోలుకున్న సుధాకర్ గారు